హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ అన్నదానం రెండవ భాగం. ఈ కథ వినే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వెంకటయ్య గారు కూడా దేవుడికి మనసులో నమస్కారం చేశారు. డాక్టర్ గారు, ఎంత ఖర్చు అవుతుంది అని వెంకటయ్య గారు అడిగారు. డాక్టర్ వివరాలు చెప్పారు. ఆ మొత్తం వెంకటయ్య గారి దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ. ఒక క్షణం ఆయన మౌనంగా నిలిచారు. తర్వాత మెల్లగా తన చేతిలో ఉన్న పాత గడియారాన్ని తీసి చూశారు. అది సాధారణ గడియారం కాదు. తన కొడుకు 10వ పుట్టినరోజుకు కొన్న జ్ఞాపకం. ఆయన దాన్ని ఎంతో ప్రేమగా దాచుకున్నారు. వెంటనే బయట ఉన్న చిన్న బంగారు దుకాణానికి వెళ్ళి ఆ గడియారాన్ని అమ్మేశారు. ఆ డబ్బుతో మందులు, చికిత్స ఖర్చు చెల్లించారు. కొద్దిసేపటి తర్వాత రవి అడిగాడు, తాతయ్య, మీ చేతి గడియారం ఎక్కడా? వెంకటయ్య గారు చిరునవ్వుతో అన్నారు, ఒక మంచి పనికి వెళ్ళింది. మంచి పని? అవును రవి, సమయం చూపించే గడియారం పోయింది, కానీ ఒక జీవితానికి కొత్త సమయం మొదలైంది. రవికి ఆ మాట పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆ రోజు అతను ఒక విషయం మాత్రం తెలుసుకున్నాడు. నిజమైన దానం అంటే మిగిలింది ఇవ్వడం కాదు, మనకు ఎంతో విలువైన దాన్ని కూడా అవసరమైనప్పుడు విడిచిపెట్టడం. మరుసటి ఉదయం సీతమ్మ ఆరోగ్యం కొంచెం మెరుగైంది. డాక్టర్ అనుమతితో ఆమెను వార్డులోనే ఉంచారు. రవి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలో ఆసుపత్రి బయట ఒక వృద్ధుడు ఆకలితో వణుకుతూ కూర్చుని ఉన్నాడు. అతని దగ్గర తినడానికి ఏమీ లేదు. రవి చేతిలో ఒక చిన్న భోజన పొట్లం ఉంది. అది వెంకటయ్య గారు తన కోసం తీసుకొచ్చినది. రవి ఆ పొట్లాన్ని చూశాడు. ఆ వృద్ధుడిని చూశాడు. కొద్దిసేపు ఆలోచించాడు. తాతయ్య, మీరు తినండి. వృద్ధుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మరి నువ్వు? రవి నవ్వుతూ అన్నాడు, మీ ఆకలి తీరితే నా కడుపు కూడా నిండినట్టే. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న వెంకటయ్య గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. భగవంతుడా అని ఆయన మనసులో అనుకున్నారు. నేను రవికి అన్నం పెట్టాను. ఇప్పుడు రవి ప్రపంచానికి ప్రేమను పంచడం నేర్చుకుంటున్నాడు అని ఆయన సంతోషించారు. ఆకాశంలో వర్షం ఆగిపోయింది. మబ్బుల మధ్య నుంచి సూర్యకిరణం భూమిపై పడింది. అది కేవలం కొత్త ఉదయానికి కాదు, ఒక కొత్త మనసుకు, ఒక కొత్త జీవితానికి ప్రారంభం. ఆసుపత్రి కిటికీ గుండా ఉదయపు సూర్యకిరణాలు నెమ్మదిగా లోపలికి జారుకున్నాయి. చెట్లపై కూర్చున్న పిచ్చుకలు మధురంగా కిలకిలమన్నాయి. రవి కుర్చీలోనే నిద్రపోయాడు. రాత్రంతా తన తల్లి పక్కనే కూర్చొని ఉండడంతో అతని చిన్న కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. సీతమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. ముందుగా కనిపించింది తన కొడుకు ముఖమే. ఆమె నెమ్మదిగా అతని తలపై చేయి వేసింది. ఆ స్పర్శకు రవి ఉలిక్కిపడి లేచాడు. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది నాన్న అని చిరునవ్వుతో అంది. అంతలో వెంకటయ్య గారు లోపలికి వచ్చారు. వారి చేతిలో చిన్న సంచి ఉంది. రవి, కొంచెం పాలు పండ్లు తెచ్చాను. రవి వినయంగా చేతులు జోడించి, ధన్యవాదాలు తాతయ్య, వెంకటయ్య గారు నవ్వుతూ చెప్పారు. ధన్యవాదాలు నాకు కాదు బాబు, ఒకరోజు నువ్వు ఇంకొకరికి సహాయం చేసినప్పుడు చెప్పు. ఆ మాట విని సీతమ్మ గర్వంగా తన కొడుకును చూసింది. కొంతసేపు నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత సీతమ్మ మెల్లగా రవిని దగ్గరకు పిలిచింది. రవి, నేను నీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను. రవి ఆమె ఒడికి దగ్గరగా కూర్చున్నాడు. నీ తాతయ్య ఒకసారి నాకు ఒక మాట చెప్పారు. ఇంట్లో ఒక గిన్నె అన్నం మాత్రమే ఉన్నా దానిలో ఒక ముద్ద ఆకలితో ఉన్నవాడికి పెట్టు. ఆ ముద్ద ఎప్పుడూ తగ్గదు. అది ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది అని. రవి శ్రద్ధగా వింటున్నాడు. అమ్మా, మనం పేదవాళ్ళం కదా, మనం కూడా దానం చేయగలమా? సీతమ్మ అతని చెయ్యిని తన చేతిలోకి తీసుకుంది. దానం అనేది డబ్బుతోనే చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్నవాడికి నీళ్లు ఇవ్వడం, ఏడుస్తున్న వాడిని ఓదార్చడం, ఒంటరిగా ఉన్నవాడికి తోడుగా నిలవడం, ఇవన్నీ దానాలే. రవి కళ్ళల్లో కొత్త వెలుగు మెరిసింది. అంటే మంచి మనసు ఉన్న వాళ్ళందరూ ధనవంతులేనా? సీతమ్మ చిరునవ్వుతో తల ఊపింది. అవును నాన్న, ఎవరి చేతిలో ఎంత డబ్బు ఉందో చూసి దేవుడు ఆశీర్వదించడు.
ఎవరి హృదయంలో ఎంత ప్రేమ ఉందో చూసి ఆశీర్వదిస్తాడు. ఆ మాటలు రవి మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత డాక్టర్లు సీతమ్మని ఇంటికి పంపేందుకు అనుమతిచ్చారు. వెంకటయ్య గారు వారిని తమ ఎద్దుల బండిలో గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామం చివరికి చేరుకున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. గ్రామస్తులందరూ అక్కడే నిలబడి ఉన్నారు. ఎవరి చేతిలోనూ బియ్యం, ఎవరి చేతిలోనూ కూరగాయలు, ఎవరో దుప్పట్లు తెచ్చారు. మరికొందరు మందులు తీసుకొచ్చారు. ముందుకు వచ్చిన గ్రామ పెద్ద అన్నారు, వెంకటయ్య గారు, మీరు ఒక్కరే సహాయం చేస్తూ ఉండగా మేము చూస్తూ ఉండిపోయాం. ఇప్పటి నుంచి ఈ గ్రామంలో ఎవరూ ఆకలితో నిద్రపోరు. ఒక్క క్షణం సీతమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. రవి ఆశ్చర్యంగా ఆ జనాన్ని చూశాడు. ఒక చిన్న సహాయం, ఒక మంచి మనసు, ఒక ముద్ద అన్నం ఇంత పెద్ద మార్పును తీసుకురాగలదని అతను ఊహించలేదు. వెంకటయ్య గారు ఆకాశం వైపు చూసి మనసులో అనుకున్నారు, ప్రేమను పంచితే అది తగ్గదు. దీపంతో మరో దీపం వెలిగించినట్టు మనిషి హృదయం నుంచి మరో హృదయానికి వెలుగు చేరుతుంది. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఒక కొత్త సాంప్రదాయం మొదలైంది. ప్రతి ఆదివారం ప్రతి ఇంటి నుంచి ఒక గుప్పెడు బియ్యం, ఆ గుప్పెడు బియ్యం త్వరలోనే వందలాది ఆకలితో ఉన్న కడుపులకు అన్నం అవుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. ఒక గుప్పెడు బియ్యం, ఒక గ్రామం హృదయం. వర్షాకాలం ముగిసి శరదృతువు అడుగుపెట్టింది. గ్రామం చుట్టూ ఉన్న వరి పొలాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. గాలికి ఊగుతున్న వరి కంకులు చూసి రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఆ ఉదయం గ్రామంలోని పురాతన రావి చెట్టు కింద పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు అందరూ చేరారు. వెంకటయ్య గారు నెమ్మదిగా లేచి నిలబడ్డారు. మన గ్రామంలో ఎవరూ ఆకలితో పడుకోకూడదని మనం నిర్ణయించుకున్నాం. ఆ మాటను ఇప్పుడు ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. మనలో ప్రతి కుటుంబం రోజుకు ఒక గుప్పెడు బియ్యం పక్కన పెట్టాలి. వారాంతంలో ఆ బియ్యాన్ని ఒక చోట చేర్చి అవసరమైన వారికి అన్నదానం చేద్దాం. ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత గ్రామ పెద్ద లేచి అన్నారు, వెంకటయ్య గారు, ఇది దానం కాదు, ఇది మన బాధ్యత. ఆ రోజు నుంచే ప్రతి ఇంట్లో ఒక చిన్న మట్టి కుండ పెట్టారు. దానికి పిల్లలే పేరు పెట్టారు, అన్నపూర్ణ కుండ అని. ప్రతి ఉదయం వంట మొదలు పెట్టే ముందు ఇంటి యజమానురాలు ఒక గుప్పెడు బియ్యాన్ని ఆ కుండలో వేస్తుంది. ఇది మన కోసం కాదు, ఆకలితో ఉన్న ఎవరో ఒకరి కోసం. రవి ఆ దృశ్యాన్ని ఎంతో ఆసక్తిగా గమనించేవాడు. ఒకరోజు అతను తన తల్లిని అడిగాడు, అమ్మా, ఒక గుప్పెడు బియ్యంతో ఏమవుతుంది? సీతమ్మ చిరునవ్వుతో కుండలో మరో గుప్పెడు బియ్యం వేసింది. ఒక్క చినుకు వర్షం కాదు నాన్న, కానీ లక్షల చినుకులు నదిని నింపుతాయి. అలాగే ఒక గుప్పెడు బియ్యం చిన్నదే, కానీ 100 కుటుంబాలు ఇస్తే అది వందల మందికి భోజనం అవుతుంది. రవి ఆ కుండను ప్రేమగా తాకాడు. అయితే నేను కూడా వేస్తాను అని తన చిన్న చేతితో ఒక గుప్పెడు బియ్యం తీసి కుండలో వేశాడు. ఆ శబ్దం టప్, చాలా చిన్న శబ్దమే, కానీ ఆ శబ్దం ఒక గొప్ప సేవకు తొలి అడుగు. ఆదివారం వచ్చింది. గ్రామస్తులందరూ తమ తమ కుండలు తీసుకొని దేవాలయం ప్రాంగణానికి వచ్చారు. ఒక్కొక్కరు బియ్యాన్ని పెద్ద గోదాంలో పోస్తున్నారు. కొద్దిసేపటికే చిన్న చిన్న గుప్పెలు ఒక చిన్న కుండలా పెరిగిపోయాయి. రవి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మా, ఇంత బియ్యమా? సీతమ్మ నవ్వుతూ అంది, ఇది బియ్యం కాదు నాన్న, ఇది 100 కుటుంబాల ప్రేమ. మధ్యాహ్నానికి గ్రామ మహిళలు పెద్ద పెద్ద పాత్రల్లో వంట ప్రారంభించారు. పొయ్యిలపై మంటలు ఎగిశాయి. వేడి అన్నం సువాసన గ్రామమంతా వ్యాపించింది. పప్పు ఉడుకుతోంది, కూర మరుగుతోంది, నెయ్యి వాసన గాలిలో కలిసింది. రవి గ్రామంలోని పిల్లలందరూ నీళ్లు తీసుకువస్తున్నారు. యువకులు అరటి ఆకులు పరుస్తున్నారు. వృద్ధులు కూర్చునే చోటును సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు ఎవరూ పెద్దవారు కాదు, చిన్నవారు కాదు, అందరూ సేవకులే. సాయంత్రానికి పక్క గ్రామాల నుంచి కూడా పేద కుటుంబాలు వచ్చారు. వృద్ధులు, అనాథ పిల్లలు, కూలి పని దొరకని కార్మికులు ఎంతోమంది వరుసగా కూర్చున్నారు. వెంకటయ్య గారు రవిని పిలిచారు. రవి, ఈరోజు మొదటి విస్తరాకు నువ్వే అన్నం వడ్డించాలి. రవి చేతులు వణికాయి.
అతను పెద్ద గరిటెతో వేడి అన్నం తీసుకున్నాడు. మొదటి విస్తరాకు వడ్డించాడు. ఆ విస్తరాకు ఎదుట కూర్చున్నది కళ్ళు సరిగా కనిపించని ఒక ముసలమ్మ. ఆమె చేతులు జోడించి అంది, బాబూ, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. రవి గుండెలో ఏదో కదిలింది. ఒకప్పుడు తాను ఆకలితో అన్నం కోసం ఎదురు చూసిన పిల్లవాడు ఈరోజు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్న చేతిగా మారాడు. వెంకటయ్య గారు దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ మెల్లగా కళ్ళను తుడుచుకున్నారు. భగవంతుడా, ఒక్క ముద్ద అన్నం ఇంత పెద్ద మార్పుకు కారణమవుతుందని నేను ఊహించలేదు. ఆ సాయంత్రం అస్తమిస్తున్న సూర్యుడు గ్రామంపై బంగారు కాంతిని చల్లుతున్నాడు. ఆ కాంతిలో మెరిసింది బంగారం కాదు, మనుషుల హృదయాల్లో వెలిగిన కరుణ. ఆ రోజు నుంచి ఆ గ్రామం పేరు పక్క ఊళ్ళలో ఒక కారణంతో వినిపించసాగింది. అక్కడ ఎవరూ ఆకలితో వెనుతిరగరు. విన్నారుగా, ఒక ముద్ద అన్నం ఎంతటి మార్పుకు నాంది పలికిందో. ఒక చిన్న సహాయం ఒక గ్రామాన్ని సేవా మార్గంలో నడిపించింది. సీతమ్మ తన కుమారుడు రవికి దానం యొక్క అసలైన అర్థాన్ని నేర్పి ఆ పాఠం నుంచి పుట్టిన ఒక గుప్పెడు బియ్యం ఆలోచన చివరకు ఒక గ్రామంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనే గొప్ప సంకల్పంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.